హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ డీఏలు, ఐఆర్, పీఆర్సీ విడుదలపైన తాజా సమాచారం అయితే వీడియోలో తెలియజేయడం జరిగింది. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి తీవ్రమైన ఆర్థికేతర సమస్యలను నూతన కూటమి ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ అమరావతి డిమాండ్ చేసింది. వారి సమస్యలపై ప్రభుత్వం నిర్దిష్టమైన కాలపరిమితితో కూడినటువంటి స్పష్టమైన హామీ ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. శనివారం విజయవాడలోని రెవెన్యూ భవన్‌లో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతనైతే వహించారు. మహిళా విభాగం రాష్ట్ర కార్యవర్గ జేఏసీ అనుబంధ రాష్ట్రాల సంఘాల రాష్ట్ర నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వంపై తీవ్ర నిరాశ, ఆవేదన. ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 15 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఏపీ జేఏసీ అమరావతి చేసిన నిరంతర కృషి ఫలితంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ ఆధ్వర్యంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ జేఏసీ సమావేశం జరగడం కొంత ఊరటనిచ్చిందని, అందుకు సీఎస్‌కు ధన్యవాదాలు తెలిపారు. అయితే ఇటీవల ఈ నెల 21న జరిగినటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన కీలక అంశాలు కనీసం చర్చకు కూడా రాకపోవడం తమను తీవ్ర నిరాశకు, ఆవేదనకు గురిచేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ లక్షల్లో నష్టపోతున్నారు. గత ప్రభుత్వం నుంచి పేరుకుపోయిన బకాయిల వల్ల ఉద్యోగులు, పెన్షనర్లు ఆర్థికంగా చితికిపోతున్నారని బొప్పరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 11వ పీఆర్సీ బకాయిలు, డీఏ అరియర్స్, సరెండర్ లీవ్ వంటివి చెల్లించకపోవడంతో ప్రతి ఉద్యోగి సుమారు 5,00,000 నుంచి 10,00,000 వరకు నష్టపోతున్నారు. పదవీ విరమణ ప్రయోజనాలు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, రిటైర్మెంట్ గ్రాట్యుటీ, కమ్యుటేషన్, లీవ్ ఎన్కాష్‌మెంట్ సకాలంలో అందక ప్రతి పెన్షనర్ ప్రభుత్వం నుంచి 15,00,000 నుంచి 20,00,000 వరకు రాబట్టుకోవాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో పదవీ విరమణ చేసిన అనేక మంది ఉద్యోగులు తమకు రావాల్సిన బకాయిలు అందకుండానే కన్నుమూయటం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చేసిన ప్రధాన డిమాండ్లు. ఉద్యోగులు, పెన్షనర్ల తరపున ప్రభుత్వం ముందు పలు కీలక డిమాండ్లనైతే ఉంచారు. ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం ఎంత మొత్తం బకాయి ఉందో స్పష్టంగా తెలియజేస్తూ ఆ వివరాలు సీఎఫ్ఎంఎస్ పే స్లిప్‌లో తప్పనిసరిగా కనిపించేలాగా చర్యలు తీసుకోవాలి. ట్రెజరీ ఆమోదం పొందిన వెంటనే ఆ మొత్తాన్ని చెల్లించాలి. ఇక రెండోది మంత్రివర్గ ఉపసంఘం. ఉద్యోగుల్లో పేరుకుపోయిన అసంతృప్తిని, ఆవేదనను తొలగించడానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వెంటనే చొరవ చూపి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి జేఏసీ నాయకులతో చర్చలు అయితే జరపాలి. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి దాదాపు 7,000 మంది ఒప్పంద ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించాలి. పొరుగు సేవల సిబ్బందికి న్యాయం. పొరుగు సేవల సిబ్బంది ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలి. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. తక్కువ పెన్షన్లకు తక్కువ పెన్షన్లు తీసుకుంటున్న వారికి రేషన్ కార్డులు. నెలకు 10,000 లోపు పొందుతున్నటువంటి విశ్రాంత ఉద్యోగుల కుటుంబాలకు రేషన్ కార్డులు మంజూరు చేసి ఆదుకోవాలి. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్‌లు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే రాష్ట్రంలోని మహిళలకు కూడా 2 సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్స్ అయితే కల్పించాలి. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు, అసోసియేట్ చైర్మన్ టీవీ ఫన్‌ఫేర్ రాజు సహా పలు అనుబంధ సంఘాల రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. వారంతా ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల తీవ్రతను వివరించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన కాలపరిమితితో కూడినటువంటి హామీ లభించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సో, మొత్తానికి ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి అని ఏపీ జేఏసీ అమరావతి డిమాండ్. అలాగే ప్రభుత్వం స్పష్టమైన కాలపరిమితితో కూడినటువంటి హామీ ఇవ్వాలని చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు.